ఎవరిచ్చినా మాకు తప్పకుండా ఇస్తారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టు అని వారు సూచన చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి, దామన్నను కో చైర్మన్గా పెట్టి, పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్కను, అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని అందరినీ కమిటీలో వేసి, మల్లు రవి గారిని కూడా ఈ కమిటీలో పెట్టి 6 సార్లు సమావేశం చేసిన తర్వాత ఇది 7 మంది న్యాయమూర్తులు ఇచ్చిన జడ్జిమెంటు. పరిపాలన పరంగా మనం ఎంత విశ్లేషించినా న్యాయపరంగా కూడా దీన్ని విశ్లేషించాలి. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు మళ్ళీ రాకూడదు. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి. శాశ్వత పరిష్కారం చూపించాలంటే 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి వారు సూచన చేశారు. 1 మ్యాన్ కమిషన్ విషయంలో కూడా చాలా రకాలుగా ఆలోచన చేసినాం. వీళ్ళనేద్దామా వాళ్ళనేద్దామా అని. ఎవరినేసినా ఏదో ఒక అనుమానమో ఏదైనా అంశాలలో ఏదైనా ఆపాదిస్తే అది ఇబ్బందికరం అవుతుందని షమీమ్ అఖ్తర్ అత్యంత నిజాయితీపరుడు. ఈ వర్గాల ఏ వర్గానికి కూడా ఏ వైపు తీసుకోవాల్సిన అవసరం లేనివాడు. అతన్ని హైకోర్టు జడ్జిగా రిటైర్ అయితే వారిని 1 మ్యాన్ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ జడ్జిగా వారిని నియమించి 59 ఉపకులాలను ఏ రకంగా వర్గీకరించాలి, రోస్టర్ విధానం ఎట్లా ఉండాలి ఏందని చాలా లోతుగా విశ్లేషించి 59 కులాలకైనా 199 పేజీల ఒక విశ్లేషణ మొత్తం ఇచ్చిండు. ఒక్కొక్క సామాజిక వర్గము ఇప్పటి వరకు ఒక డాక్టర్ కానీ ఒక చిన్న గ్రాడ్యుయేట్ అయిన కాని ఉన్నాయి, ఓ చిన్న డాక్టరో లేకపోతే ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం రాని వర్గాలు చాలా ఉన్నాయి. వాటి ఒక్కొక్కరిని విశ్లేషించుకుంటూ 199 పేజీల ఒక నివేదిక తయారు చేస్తూ ఈరోజు ఎస్సీ 15% రిజర్వేషన్లను గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5%, ఏ గ్రూపులలో ఎవరెవరు ఉండాలనో కూడా విశ్లేషించాను. ఈరోజు మా సోదరులు మా లక్ష్మణ్ 9 అంటున్నాడు. 9 కాదు, పావు తక్కువ 10 మీకే ఇచ్చింది. ఎందుకంటే అతి తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఎన్నడూ ఏ అభివృద్ధి ఫలాలు ఆశించని వాళ్ళని గ్రూప్ 1లో పెట్టాం. తర్వాత మోడరేట్గా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళని గ్రూప్ 2లో పెట్టుకున్నాం. సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ అంటే కొంచెం మెరుగైన ఫలితాలను సాధించుకున్న వాళ్ళని గ్రూప్ 3లో పెట్టుకున్నాం. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో ఉన్నది మొత్తం మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు సంబంధించి పావు తక్కువ 10% రిజర్వేషన్ ఈరోజు మీకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఇది. ఈ సరిదిద్దే ప్రయత్నం చట్టపరంగా న్యాయపరంగా సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే 1 మ్యాన్ కమిషన్ వరకు మీ పట్ల సానుభూతితో ఉండడం, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల చేయాలన్న ఆలోచన ఉండడం, దాన్ని వేగంగా నేనున్నా కాబట్టి మీకు అమలు చేసిన. ఇవాళ జిల్లాలో మొదటి నుంచి నేను జడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, ఏ స్థాయిలో నేను రాజకీయాలలో చిన్నది పెద్దది ఏ పదవైనా ఉండని మాదిగోళ్ళ పిల్లలు న్యాయంబడే తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. నేను ముందు నుంచి చెప్పిన, ఇప్పుడు కాదు, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీలో తీర్మానం పెట్టండి, ఈ ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది అని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించండి అని సావధాన తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆనాటి ముఖ్యమంత్రి గారు నన్ను, మిత్రుడు సంపత్ కుమార్ని, సండ్ర వెంకట వీరయ్యని సభలో నుంచి బహిష్కరించారు. మేము పెట్టిన తీర్మానమే విధిలేని పరిస్థితిలో సభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు అఖిలపక్షాన్ని తీసుకెళ్తాను, మళ్ళీ ఎన్నడూ తీసుకెళ్ళాలి. సరే, మీరు కొంతకాలం ఓపికగా చూసారు, అవకాశం ఇచ్చిండ్రు, మీకు సహనం ఓపిక ఎక్కువ. మీరు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చుకుంటా ఈరోజు రేపు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఆపై సంవత్సరం జరగకపోతుందా అని ఎదురు చూసారు. ఇక 10 ఏళ్లలో మీ సమస్యకు పరిష్కారం కాకపోతే ఈ సమస్యకు పరిష్కారం ఉన్నోళ్ళని దించడమే అని మీరు భావించారు. మీరు అవకాశం ఇస్తే మొదటి సంవత్సరంలోనే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన, సుప్రీంకోర్టులో కేసులు సంవత్సరాల కొద్ది వాయిదా పడుతుంటే నేను అయిన తర్వాత దామన్నని పిలిచిన, మన ఎమ్మెల్యేలు అందరిని పిలిచిన,
అక్కడ సుప్రీంకోర్టులో కేసు వాయిదాలు పడుకుంటూ పోతుంది. ఇంకా దీన్ని వాయిదాలు వేయడానికి వీలు లేదు. మనమే ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఉద్దండులైన న్యాయవాదులు